నమస్కారం నమస్కారం నమస్కారం. ఏంటా జనం లేరు? జనాలకు బోర్ కొట్టి వెళ్ళిపోయారు. చావురుగా అర్థం లేకుండా. మంచిగున్నారు మీ ఇద్దరు, కేటు డూప్లికేట్ లెక్క. ఏరా చదువు, నువ్వే చదువు. నువ్వు చదవచ్చుగా. నేను చదవచ్చుగా. అబ్బా చదవాయ్, ఇద్దరికి రాదులే కానీ. డ్రెస్సులు వేసుకుంటోండి ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటోండి, ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. అరే పాలల్లో వెన్న శాతం ఉండాల్సిన దానికంటే 1% ఎక్కువే ఉంది కదా. అటు చూడు మైసూర్ పాకులో మైసూర్ ఉండదు, పులిహోరలో పులి ఉండదు, వైఎస్ఆర్ సిపి వాళ్ళు చెప్పే నెయ్యిలో నెయ్యి ఉండదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మీద ఆయన సిబిఐ ఎంక్వైరీ కోరాడు. ఈ సిబిఐ ఎంక్వైరీని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? సుత్తపూస కబుర్లు చెప్తున్నావు కదా, దోవతి వేసుకొని సమాధానం చెప్పు. నీకు దీనికి సంబంధం లేదు, తప్పుకో. నాకు ఆడితో సంబంధం ఉంది, ఎందుకంటే ఆడు నా తమ్ముళ్ళు అట్టాడు. నాకు నాతోనే సంబంధం ఉంది, ఎందుకంటే నా పేరే సంబంధం. చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో అన్ని యదవ పనులు. అబ్బా ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే చేసేదేమో అన్ని యదవ పనులు. అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మారండి. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ఇప్పటికే వెంకటేశ్వర స్వామి శాపం తగిలి రోజుకు ఒక అనార్థం జరుగుతుంది మీ పార్టీలో. ఆ టెన్షన్ నాకు ఉంది. ఇక మీ పార్టీలో 2029కి వచ్చేటప్పటికి మీరే మిగులుతారు, ఇంకెవరు మిగలరు మీ పార్టీలో. నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. అంత అపకీర్తి మూట కట్టుకుంటున్నారు మీరు ఎవ్రీడే. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ధర్మాన్ని కాపాడండి, తప్పులేదు. కానీ ధర్మాన్ని కాపాడడానికి ధర్మానికి ఏదైనా అధర్మం జరిగినప్పుడు కాపాడండి. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. అంతేగాని ధర్మానికి అధర్మం జరుగుతుందని లేనిపోయిన ప్రచారం చేసి ఆ ప్రచారంలో చలిమంటలు కాసుకొని ఆ చలిమంటల్లో వేడి నీళ్ళు పోసుకుందామని చూస్తే తాట ఊడిపోద్ది ఆ వేడి నీళ్ళతోటి. తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. మీకేమీ మంచి జరగదు. తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఇది రియలైజేషన్. పక్షం ఏమన్నా పాలకపక్షం తప్పులు చేస్తే ప్రశ్నించండి. ఎక్కర్ స్కామ్ లో జోగి రమేష్ అరెస్ట్ చేశారు, మేమేమి వ్యతిరేకించలేదే. పాపం మా రమేష్, జోగి రమేష్, ఆయన కల్తీ మద్యంలో చాలా పెద్ద నిందితుడు. వాటిలో అట్టాగే ఉంటది, దానిలో కల్తీ ఉంటది, బ్రాండ్ బ్రహ్మాండంగా ఉంటది, దాంతో కల్తీ ఉంటది. ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నాడు, చాలా చోట్ల దొరుకుతానికి ప్రయత్నం చేసి. చెప్పరా నీ వల్లే. అరే నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా? నిన్న అంబటి రాంబాబు మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడిన దాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాను. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ఈ కొర్రలు కొట్లాట్లు, ఒక కర్ర నువ్వు వాడితే 10 కర్రలు మేము వాడతారు. కర్ర నీకొక్కడికే దొరుకుతుంది అనుకుంటే ఎట్లమ్మా? అధికారం మీ ఒక్కడి దగ్గరే ఉంటుందా? అధికారం ఇస్ రొటేట్ అవుతా ఉంటుంది, సైకిల్ చైన్ లాగా. నాకు ఓటేయమ్మా అబ్బాయి సార్ బాగా చేస్తానని మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు? చెప్పు తీసుకు కొడతా నేనైతే. మీరు వందాన్ని కర్ర వాడారనుకో, రేపొద్దు వచ్చేవాడు కత్తి వాడతాడు. ఎక్కడ లిమిట్ ఉంటుంది దాన్ని. 29 మాత్రం నేను వచ్చేస్తాను. 2029 కాదు 2035 కూడా మళ్ళీ టీడీపీ గవర్నమెంట్. జగన్ రారని ఏ నమ్మకంతో? రాడు, మేము చదువుతున్నాం, మేమే రాము, మేము పక్క వైసీపీ. నేను ఓటు. వాడి గవర్నమెంట్ లో ఏం జరగల, ఆయన గవర్నమెంట్ లో ఏం జరగల. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. ఒక మాట ఏదో మాట్లాడాను ముఖ్యమంత్రి గారిని లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారిని, ఆవేశంలో మాట జారాను, నా మీది కూడా వచ్చేస్తారు అంతే. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఈరోజు అంబటి రాంబాబు మీదకి వెళ్ళినప్పుడు రేపు మా మీదకి రారా? కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన